ఈ ఫైల్స్ అన్ని భద్రంగానే ఉన్నాయని, కంప్యూటర్ నుంచి ప్రింట్ తీసుకున్న ఫైళ్లు మాత్రమే కాలిపోయాయని చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు చెప్పారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు ఇందులో లేవన్నారు. టీటీడీ ప్రధాన పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎనెక్స్ బ్లాక్లో డిఈ గారి ఛాంబర్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దానికి అంతవరకు వెంటనే పొగ బయటకు రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అది ఇన్వెంటరీ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇన్వెంటరీ అంతా ఈ ఫైలింగ్ కాబట్టి. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో రికార్డులు దగ్ధమైన ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ విచారణ సాగుతుండగానే తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘటన జిల్లా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. విచారణలో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.